ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తులుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. అంతటా ఆ సమూహమంతయు ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమెయోను వివరించి ఉన్నాడు. అందుకు ప్రవక్త వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారిను నా నామము ఎవరిని పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నదని. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం, యెరూషలేములో పెద్దలను, అపోస్తలులను, అలాగే పేతురు, బర్నబా, పౌలు, ఇంకా అనేక మంది పెద్దలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సున్నతిని గురించి వారి మధ్య వాక్యుద్ధము జరుగుతూ వచ్చింది. అయితే పేతురు చాలా చక్కని మాటలు తెలియచేశారు. ఆయన అనంతరము సమూహం అంతా కూడా ఊరుకోండి. తర్వాత బర్నబా, పౌలు లేచి దేవుడు అన్యజనుల మధ్య వీరి ద్వారా ఎలాంటి సూచక క్రియలు, అద్భుత క్రియలు చేశాడో అవన్నీ కూడా వారికి వివరించారు. ఆ వివరణ చాలిన తర్వాత యాకోబు అనేటటువంటి ఒక దేవుని యొక్క సేవకుడు లేచి, సహోదరులారా, నా మాట ఆలకించుడి అని ఆయన తెలియచేస్తున్నారు. యాకోబు అనగా ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు. ఎవరైతే యాకోబు పత్రిక వ్రాస్తున్నాడో ఆయన అక్కడ లేచి నిలబడి వారి మధ్య, ఆ పెద్దల మధ్య ఆయన ఒక పెద్దగా ఉండి వారికి తెలియచేస్తున్నాడు. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమెయోను వివరించి ఉన్నాడు. సిమెయోను లూకాసు వార్త 2వ అధ్యాయములో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకి సున్నతి చేయడానికి దేవాలయానికి మరియమ్మ, యోసేపు తీసుకుని వెళ్ళినప్పుడు అన్యజనులకు వెలుగుగా ఉన్నటువంటి యేసును ఆయన చేతులతో ఎత్తి పట్టుకొని అన్యజనుల కొరకును సిద్ధపరిచిన రక్షణ నా కళ్ళార చూచి తినని దేవునికి మహిమపరిచాడు. అది యేసు ప్రభు పుట్టుకల్లోనే. యాకోబు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సిమెయోను అన్యజనులకు దేవుడు తన నామమును వివరించడానికి ఆయన ఒక కటాక్షముగా యేసును ఏర్పరచుకున్న విషయం
మరి మనకు తెలుసు కదా. సుమయోను ఆ విషయాల్లో అప్పుడే వివరించినట్లు మనము విని ఉన్నామని చెప్పి తెలియచేస్తూ, అందుకు ప్రవక్తల వాక్యము సరిపడి ఉన్నది అని చెప్తూ ప్రవక్తలు రాసిన మాటలు కూడా యాకోబు అక్కడ ఎత్తి మాట్లాడుతూ ఎట్లా అనగా ఆయన వివరిస్తున్నాడు. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను. ఇది ఆమోసు ప్రవక్త గ్రంథములో చెప్పబడిన మాటలు. యేసు ప్రభుకి సహోదరుడైన మరియమ్మ పుత్రుడైనటువంటి యాకోబు, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులకును ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను అని, పాడైపోయిన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచెను. ఎంత అద్భుతమైన విషయం, లోతైన విషయము ఇక్కడ యాకోబు తెలియచేస్తా ఉన్నాడు. అతను యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కడతాడు, పాడైపోయినటువంటిది ఆయన తిరిగి కట్టిస్తాడు. యేసు ప్రభు వారికి ఆయన బ్రతికున్నప్పుడు వీరు నమ్మలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి పునరుత్థానుడై లేచి వెళ్ళిన తర్వాత దావీదు వంశములో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మరియమ్మ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సహోదరుడైన యాకోబు ఆ పెద్దల మధ్య నిలబడి అద్భుతమైన విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సుమయోను చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ఆమోసు ప్రవక్త దావీదు గుడారానికి ఎలా అయితే పడిపోయినటువంటి గుడారమును ఆయన అంచె దినాల్లో కట్టబోతున్నాడో ఆ విషయాన్ని కూడా వారందరికీ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడినదని వారికి ప్రభు పేరిట ఈ విషయాన్ని తెలియచేశాడు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టవద్దు. అద్భుతమైన మాటలు. ఈ రకరకాల సాంప్రదాయాలు, రకరకాల విధమైన సూచన, రకరకాల విధమైన సున్నతి గురించి, ఆచారాల గురించి ఏవో రకరకాల అభ్యంతరాలు పెట్టి అన్యజనులు ప్రభు వైపు తిరిగినప్పుడు వారికి అభ్యంతరము చేయకూడదు. చాలామంది అన్యజనులు ప్రభు వైపు వచ్చినప్పుడు వారికి కట్టుబాటుల గురించి బోధించి నూతనంగా వచ్చే క్రైస్తవులకు లేక నూతనంగా ప్రభు వైపు వచ్చే వారికి రకరకాలుగా వారికి భేదిస్తూ ఉంటారు. అన్యజనుల వలె వీరు ఉండకూడదు, ఇలా అలా అని చెప్పినప్పుడు వస్తున్నటువంటి నూతన విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మన బోధల్లో ప్రభు యేసును నమ్ముట ద్వారా ఆయన కృపచేతనే రక్షించబడగలమని యేసు ప్రభుని మనం హైలైట్ చేసి చెప్పాలి. రక్షకుని మనం పరిచయం చేయాలి తప్ప మన యొక్క సున్నతి గురించి, మన ఆచార వ్యవహారాల గురించి వారికి చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. అందుకే యాకోబు ఇక్కడ ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాడు. అన్యజనుల నుండి దేవుని వైపునకు తిరుగుచున్నటువంటి వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైనటువంటిది కొన్ని పద్ధతుల గురించి వారందరికీ నచ్చ చెప్తూ విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని భుజించడము, రక్తము తింటున్నారు, అది విసర్జించాలని వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. 4 విషయాలు నూతనంగా నమ్ముకుంటున్న వారికి మనం తెలియచేయాలి. ఏంటంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత, విగ్రహార్థనలో వెళ్ళి మీరు పాల్గొనొద్దు. ఎందుకు అంటే ఆత్మస్వరూపైన దేవుణ్ణి మీరు తెలుసుకున్నప్పుడు విగ్రహాలతో దేవునికి పొత్తు ఎక్కడ, అది చేయకూడదు. జారత్వము, అనేక మంది జారత్వములో దౌర్భాగ్యమైన పాపమును వారు తమ జీవితానికి కూడబెట్టుకుంటున్నారు. శరీరానికి అపవిత్రపరుస్తున్నారు, మనసుకు అపవిత్రపరుస్తున్నారు. కనుక జారత్వమును విసర్జించాలి. తర్వాత గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. ఎందుకంటే ప్రతి జీవి శరీరంలో ప్రవహిస్తున్న రక్తమే వాటి ప్రాణము. మీరు గొంతు పిసికినప్పుడు రక్తము ఆ బాడీలో ఉండిపోతుంది, దాంతో మీరు తినకూడదు. రక్తము
ప్రతి మనిషికి అది చాలా అవసరం. యేసు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం కనుక రక్తము ఎప్పుడు తినకూడదు. చాలామంది రక్తము త్రాగుతారు, రక్తము వండుకుంటారు, రక్తంతోనే అనేక జంతువులను తింటారు. ఈ విషయంలో యాకోబు చెప్తున్నాడు, ఈ 4 విషయాలను విసర్జించాలని మనం పత్రిక రాసి నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చే వారికి మనము తెలియచేయాలి. విగ్రహ సంబంధమైనటువంటి అర్పణములు కానీ విగ్రహ ఆరాధన కానీ చేయకూడదు. దాని ద్వారా మనిషి అపవిత్రపరచబడుతున్నాడు. జారత్వము మనుషులతో కానీ లేక అనేకమైనటువంటి వారిలో వాయువర్ష తప్పిపోయి పాపము చేస్తున్నారు. సో జారత్వము చేసేటటువంటి విధానము అది విడిచిపెట్టాలి. మూడోదిగా గొంతు పిసికి చంపినటువంటి జంతువులను కానీ కోళ్ళు కానీ అలాంటి ఏ జీవి అయినా కూడా గొంతు కోసి ఆ రక్తాన్ని బయట పారివేసి ఆ జంతువును మీరు భుజించండి. తర్వాత రక్తము తీసుకుని వెళ్ళి తింటున్నారు, అది కూడా చాలా అపవిత్రం. రక్తము త్రాగడము, రక్తము భుజించడము, దానిని విసర్జించండి అని అన్ని సంఘాలకు పత్రిక రాసి అది పంపించడమే నా అభిప్రాయము అని దైవజనులు తెలియచేసినప్పుడు అది అందరికీ సమ్మతి అయింది. ఏలనగా సమాజ మందిరములో ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికీ సుయినగోగని ప్రతి పట్టణములో సమాజ మందిరములు ఉన్నాయి. ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో మోసే వ్రాసిన ధర్మశాస్త్రము చదువుతూ ప్రతి విశ్రాంతి దినాన అది వారు ప్రకటిస్తున్నారు. ప్రతి పట్టణములో అలా ప్రకటించేవారు ఉన్నారు. ప్రతి విశ్రాంతి దినమున అందరూ కూడుకుని ఆ మాట వింటున్నారు. అయితే ఈ వారమంతా కూడాను సత్య సువార్త ప్రకటిస్తున్న సువార్తికుల ప్రభునేస్తున్నందే రక్షణ అన్న విషయం అందరూ గ్రహించాలి. మోసే ధర్మశాస్త్రము చదవచ్చు, అది విశ్వాసానికి చాలా అవసరమే, కానీ రక్షణకు అవసరమైనది ప్రభువైన యేసు నామము. ఈ నామము వలన తప్ప మనుషులలో ఇవ్వబడిన ఏ నామం వలన మనిషికి రక్షణ కలగదని పేతురు ఒక మారు సందేశం ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ విషయంలో అందరూ అది గ్రహించి ఈ విషయాన్ని పత్రిక రాసి వారు అందరికీ పంపించడం మంచిది అని యాకోబు వారికి తెలియచేసిన విషయాన్ని మనము ఈ సమయంలో గమనించున్నాం. సంఘాల్లో ఇప్పుడు భేదములు రాకూడదు, కానీ సంఘములు ఎప్పుడు కూడా విశ్వాస సంబంధమైన కార్యకలాపాల గురించి మనము ధ్యానించాలి. రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినమే విన్న ఈ అమూల్యమైన సందేశం కొరకు స్తోత్రాలు. ఈ వాక్యమును బట్టి మా దీన జీవితాలను ఆశీర్వదించి మీ మహిమ కొరకే మమ్మలను వాడుకునుమని, మీ యొక్క కృపతో మమ్మలను ప్రభువైన మీరు దీవించుమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ విశ్వాసమును బట్టి మేము జీవించడానికి, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత కాపాడడానికి ప్రభువా, ఎలాంటి సున్నతి సంబంధమైన ఆచారానికి ప్రభువా ఇంపార్టెంట్ ఇవ్వక మీ వాక్యమును, మీ విశ్వాసమును, మీ కృపకే అంకితమై జీవించే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను ఆశీర్వదించునుగాక.